Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. మీరు కన్ఫర్ట్ అయ్యేసి కాలేకపోయారు? నాకు సర్వీస్ సరిపోలే. నేను 85 వరకు నేను స్టేట్ సర్వీస్కి రాలేకపోయాను. నా డేట్ ఆఫ్ 1947 స్వాతంత్రం వచ్చిన సంవత్సరం. అందుకే స్వాతంత్ర భావాలు వచ్చాయి. 47లో స్వాతంత్ర భావాలు కాదు, స్వతంత్ర భావాలు అని చెప్పచ్చు. 47లో వస్తే నేను అప్పుడు స్టేట్ సర్వీస్ రావాలంటే ఎప్పుడు రావాలి? 71 ఆ ప్రాంతంలో వచ్చి ఉంటే నాకు కన్ఫర్ట్ అయ్యి వచ్చి ఉండేది. నేను 85 వరకు రాలేదంటే ఇంకా అది అంటే కొన్నాళ్ళు నేను సెంట్రల్ సర్వీస్లో ఉన్నాను. సెంట్రల్ సర్వీస్లో 13 ఏళ్ళు ఉన్నాను. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, కాసేపు అఖిల భారత సర్వీసుల్లోంచి మనం వెలుపలికి వస్తే ఈ మధ్యకాలంలో కుల సంఘాలు అసలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేసాయి. జేఏసీలు అంటున్నారు. జేఏసీ అంటే అర్థం ఏంటంటే జాయింట్ యాక్షన్ కమిటీ అని. అదే దాని గురించి మిమ్మల్ని అడుగుదామని. ఈ కుల సంఘాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? ఎవరు వీటికి ఆద్యులు, ఎవరు వీటికి బాధ్యులు? వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎందుకోసం పనిచేస్తున్నారు? వీళ్ళు కులపరమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి పనిచేస్తున్నారా, లేకపోతే కొత్త సమస్యల్ని సృష్టించడానికి పనిచేస్తున్నారా? అర్థం కావట్లేదు. వీళ్ళు చేసేటటువంటి అత్యుత్సాహం వల్ల రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, అందాల్సినటువంటి ఏ సామాజిక వర్గానికైనా రావాల్సినటువంటి స్థానాలు కూడా పొందనటువంటి ఒక పరిస్థితి ఏర్పడిపోయింది తెలుగునాట. ఒక విషయంలో అసమతుల్యతలు ఏర్పడుతున్నాయి సమాజంలో. ఏర్పడినాయి. ఒక విషయం చెప్పాలంటే జాయింట్ యాక్షన్ కమిటీ అంటే తెలియదు అసలు అర్థం. బ్లైండ్గా చెప్తున్నాను, తెలియదండి. జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఒక విషయం గురించి 4-5 సంఘాలు పోరాడతాయి. ఏ సంఘం? డ్రైవర్ల సంఘం, లేకపోతే ఎంఆర్ఓ సంఘం, లేకపోతే ఇంకో సంఘం 4-5 సంఘాలు పోరాడతాయి. అంశం ఒకటే కానీ సంఘాలు మాత్రం అన్నీ కలిసి ఏంటి? అంశం ఒకటే, పోరాడేది ఒకటే. కథ ఇటు చేసి పోరాడేది ఒక్కడే, అంశం ఒకటే. ఏది మనకు బీసీ కావాలి, బీసీ హోదా కావాలి, అంశం ఒకటే. పోరాడేది ఈడొకటే, దాసరిరామ్ ఒక్కటే. వాడు సౌత్ ఇండియా ఏదో ఫెడరేషన్ కాపు సంఘానికి, జేఏసీకి కన్వీనర్ ఏదంటే. సౌత్ ఇండియా కాపు సంఘం ఎక్కడుందండి? అఖిల భారత కాపు సంఘమే లేదు. దాసరిరామ్ తనకు పెట్టేసుకున్నాడు. నేను చెప్పాను అసలు జేఏసీ అంటే ఏంటి? ఒకే అంశం మీద వివిధ సంఘాలు పోరాడి వీళ్ళంతా కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఏర్పడాలి. దాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ అంటారు. భావసారూప్యత వాళ్ళందరూ కలిపి నువ్వు ఒక్కడే ఉన్నావు కదా, మళ్ళీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏంటి? అది చాలా తప్పండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకా చెప్పాను కదా, కాపుల్లో ఐక్యత రాకపోవడానికి ఇతర కులాలన్నీ కూడా కాపుల్లో దాన్ని అమాల్గమేషన్ అంటారు. దాని తెలుగులో కరెక్ట్ వరకు మాకు గుర్తు రావట్లేదు. అవి కలిసిపోవడం వల్ల కాపుల్లో సమైక్యత రాదండి. అప్పట్లో రాదు, అన్నీ కలిసిపోతున్నాయి. మరి రాజ్యాధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు అవతరించినటువంటి దేవుడు అని కదా సామాజిక వర్గం విశ్వసిస్తోంది. పవన్ కళ్యాణ్ నేను నా కాపుల దగ్గర కొనాల దగ్గర రానివ్వలేదు కదండి. ఇప్పుడు కాపులు కావాల్సి వచ్చింది, కొనాల దగ్గర రానివ్వలేదు. మీరు కూడా మీ పత్రికలో వారికి ఒక అత్యద్భుతమైనటువంటి బిరుదు ఇచ్చారు ఆ మధ్య, ఏకోన్ముఖుడు అని. అంతర్ముఖుడు కూడా కాదు, ఏకోన్ముఖుడు అని ఇచ్చాం. ఒంటికాయ సొంటుకోమని కూడా రాశాం. ఒంటికాయ సొంటుకోమని ఎందుకు రాశామంటే, నీకు చంద్రబాబు నాయుడు అనుకోండి, వాళ్ళ సామాజిక వర్గం ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. పురంధేశ్వరికి ఆ సామాజిక వర్గం ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. నారాయణ భాస్కర్ వాళ్ళ నీకెవరు ఇస్తారు? కాపులే ఎవరు నీకు? కాపులు వద్దంటావు నువ్వు, నేను కుల రాజకీయం కాదంటావు. మర్నాడు వచ్చి నాకు పెద్దన్న పాత్ర పోషించాలి అంటావు. ఎలా కుదురుతుంది? అంచేత అసలు ఆ ప్రస్తావన ఎవరు చేయమన్నారు, ఎవరు చేయొద్దన్నారు, ఎవరు సలహా ఇచ్చారు, ఆయన ఎవరితో సంప్రదించారు? అంటే 10 ఏళ్ళు నువ్వు రాజకీయాల్లో ఉండి ఆఫీసు లేదు, గొడుగు లేదు, మేడ లేదు, మిద్ది లేదు, నీకు భూత ఇది లేదంటే ఎలాగ? ఆయన చెప్తున్నారు బహిరంగ సభ ముఖంగా వారే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూతులు ఉంటాయి, ఆ పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు కూడా లేరన్న విషయాన్ని కూడా వారి అధ్యక్షులు వారే తెలియజేస్తున్నారు. మరి ఎట్లా? మరి ఏం చేశాను? 10 ఏళ్ళు నువ్వు ఉద్దానం వెళ్ళిపోయి 10 సంవత్సరాలు ఆయన ఎవరైనా చెయ్యొద్దని చెప్పారా? ఎవరైనా అడ్డుకున్నారా? ఇప్పుడు ఉద్దానం వెళ్ళామండి, లేకపోతే ఇంకోటి ఆక్వా వెళ్ళావు, భీమవరం, తుందూరు ఆక్వాడే, భీమవరం దగ్గర, లేకపోతే ఉద్దానం వెళ్ళావు, లేదు ఇంకోటనో ఎవరికో 10 కోట్లు ఖర్చు పెట్టావు.
10 కోట్లు నేను అడగొచ్చి పెట్టుకున్నాను. ఆ 10 కోట్లు పార్టీ ఫండ్ పెట్టవలసింది. ముందు ఇప్పుడు అంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం కరెక్టో కాదో తెలియదు, టీఆర్ఎస్కి 1000 కోట్లు ఉంది పార్టీ ఫండ్. వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తాను. ఇప్పుడు ఇంకా పెరగవచ్చు తరగవచ్చు. తెలుగుదేశం పార్టీకి ఎంత ఉంటుందండి ఆ లెక్కలే? ఇంకా ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్కి ఎంత ఉంటుంది, బీజేపీకి ఎంత ఉంటుంది? ముందు జాతీయ పార్టీలు కదా. అలాగే నీకు పార్టీ ఫండ్ లేకుండా చిరంజీవి గారు రోజు రోజుకి వాసిరెడ్డి పద్మ చిరంజీవి గారిని బయటకు వచ్చి ఇచ్చింది, నాకు జీతం ఇవ్వట్లేదు, నేను రావటానికి లేదని చెప్పి అధికార ప్రతినిధిగా ఉంటూ. నీ పార్టీ ఫండ్ లేదు, నీ జీతాలు ఇవ్వలేవు. తోట చంద్రశేఖర్ గారు బిల్డింగ్ ఇస్తే ఆ బిల్డింగ్ సరిగా ఉపయోగించుకోలేదు, బయటకు వచ్చేసావు. తెలుసు కదా మీకు? తెలుసు. మరి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ తర్వాత ఒక ఆఫీస్ క్లోజ్ చేసుకుంటూ వచ్చేసావు. తప్పు కదండి. 18 మంది ఎమ్మెల్యేలు నువ్వు దారాదత్తం చేసావంటే నీకు ఎవరిచ్చారు అధికారం? మీరు ఒకసారి మీ విద్యార్థి దశ అక్కడి నుంచి మీరు సంచాలకులు కావడానికి అక్కడి వరకు ఒకసారి చెప్పండి. డీమప్పవరం నుంచి మొదలు పెడితే. 1947లో డీమప్పవరంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించానండి. సాధారణ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటారు కదా, ఆ రైతు కుటుంబం మాది. మా ఫాదర్ రైతు. మాకు ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఎవరో చదువుకున్న వాళ్ళు లేరు అప్పటి వరకు లేరు. నేను మా ఊరు ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. 34 ప్రాథమిక స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్ కాదు, స్కూల్ ఫస్ట్. ప్రాథమిక విద్యలో ప్రాథమిక విద్య తర్వాత ప్రాథమికోన్నత విద్య ఏమో సమిశ్రగూడు అని నిడదోలు పక్కన ఒక విలేజ్, అక్కడ చదివాను. అప్పుడు ఎస్ఎస్ఎల్సీ అని ఉండేది. అవును, 11th క్లాస్ 10th క్లాస్ 11th అనేవాడు. నేను అప్పుడు కూడా నేనే స్కూల్ ఫస్ట్. తర్వాత కొన్ని ఆర్థిక కారణాల వల్ల నా చదువు ఆగిపోయింది 2 ఏళ్ళు. 11th తర్వాత పీయూసీకి వెళ్ళాలి. అవును, ఆర్థిక కార్యాలయం నేను చదువుకోలేకపోయాను. తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాను. అప్పుడే హైదరాబాద్ వచ్చాను నేను. హైదరాబాద్ 66లో వచ్చానండి, 66 చివరిలో. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. 67లో పీయూసీ చదివాను, ప్రీ యూనివర్సిటీ కోర్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే అప్పుడు 1 year కోర్స్ ఉండేది. తాడేపల్లిగూడ గవర్నమెంట్ కాలేజ్ చదివాను. మళ్ళీ మా సాధారణ రైతు కుటుంబం కదా, దిగజారుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు నేను అక్కడనే ఒక జత బట్టలతో హైదరాబాద్ వచ్చేసి చెప్పాలి ఈ విషయం కూడా, ఎందుకంటే భావితరాలకి తెలియాలి. ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చేసి BA, MA తెలుగు, MPhil తెలుగు, డిప్లొమా ఇన్ జర్నలిజం తెలుగు. MA తెలుగు ఎక్కడ? శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయమా? కాదు, ఉస్మానియా యూనివర్సిటీ. MA తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ, MPhil తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ. కొడబడికొండ కుటుంబరావు కథల్లో శ్రీపాత్ర చిత్రణ, అది ఎంఫిల్. తర్వాత డిప్లొమా ఇన్ జర్నలిజం తెలుగు, అది కూడా భారతీయ విద్యాభవన్ హైదరాబాద్. తర్వాత PhD అంశం ఏంటి? తెలుగులో పత్రికా రచన, అవతరణ, వికాసం. జర్నలిజమే చేశారు. జర్నలిజం మీద చేశారు. అది చేసిన తర్వాత మీకు తెలిసిందే 1985లో ఈ ఉద్యోగం వచ్చింది. కుటుంబ సభ్యులు నాకు 2 పిల్లలు. ఒక పెద్ద అబ్బాయి ఏమో MCom MBA లెక్చరర్, మా కోడలు కూడా లెక్చరర్ MSc మ్యాథ్స్. ఇంకో అబ్బాయి ఏమో MCA MTech రెండోవాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంతే, మా భార్య నేను అంతే. సింపుల్, చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం. ఏంటి మళ్ళీ స్వగ్రామం వెళ్ళొస్తున్నారంటే ఈ మధ్య సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఇక్కడ ఏదో ఉన్న ఊరికి మనం ఏమి చిన్న ట్రస్ట్ ఒకటి పెట్టాం, గుగ్గిలపు చారిటబుల్ ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్ దగ్గర ఎవరి దగ్గర చందాలు తీసుకోం, చిరంజీవి గారి లాగే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చందాలు తీసుకోరు, అలాగే నేను కూడా తీసుకోను, ఎవరిచ్చినా తీసుకోను. నాకు ఉన్న దాంట్లో మా ఊరు వెళ్ళి స్కూల్ పిల్లలకి బట్టలు ఇవ్వటం, పేద స్త్రీలకి చీరలు పంచడం. తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. మొన్న 25,000 రూపాయలు పెట్టి రామాలయానికి మైక్ సెట్ కొనిచ్చాం. తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టడానికి ఒక 5 లక్షలతోటి ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా విరాళాలు ఎవరు అడగకుండా, అదే నా ఒప్పుకున్నంత వరకు అలా చేద్దామని. ఇప్పుడు నేను కాపు మిత్ర నడవట్లేదు, అయితే కాపు నేస్తం అని ఒక హౌస్ జర్నల్ నడుపుతున్నాను. హౌస్ జర్నల్ గృహపత్రిక నడుపుతున్నాను. మీరు చాలామంది దాదాపు 10 సంవత్సరాల పాటు అసలు వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన విశిష్ట వ్యక్తులందరినీ కూడా సత్కరించారు కదా. వాళ్ళెవరు కూడా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని అసలు ఎవరు మిమ్మల్ని ఎవరు కొంతమంది కేవలం మీ పత్రిక ద్వారా నాయకులు అయిన వాళ్ళు ఉన్నారు,
మీ పత్రికలో వాళ్ళ ఫోటోగ్రాఫ్లు ప్రచురితం అవటం వల్ల, వాళ్ళ గురించి ప్రత్యేక కథనాలు ప్రచురితం అవటం వల్ల నగరంలో వాళ్ళు ప్రముఖులుగా అవుతున్నారు ఇప్పుడు. అవుతూ తర్వాత ఆర్థికంగా కూడా చాలా ఎంతో ఎత్తులకు ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాంటాక్ట్స్ పెంచుకొని వాళ్ళందరూ కూడా ఎవరు ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ కూడా అడగట్లేదు, మిమ్మల్ని అడగట్లేదు, ఎవరు అడగట్లేదు, ఎవరు ఆరాధీయట్లేదు. అంతా ఎందుకండి, ఇప్పుడు ఆల్ ఇండియా తెలుగు బలిజ కాపు సంఘం ఉంది కదా, తెలుగు బలిజ లోవర్ ట్యాంక్ బండ్ వాళ్ళందరికీ ఇస్తారు జర్నలిజంలో అవార్డు. నాకు ఎందుకు ఎవరు? నేను ఫస్ట్ పిహెచ్డీ అండి మన కాపు. అవును, అంతేగా. 20 ఏళ్ళు కాపుల పత్రిక నడిపి ఎవరు లేరు ఇంతవరకు. ఉన్నారా? దీర్ఘకాలం లేరు. పత్రికలు నడపచ్చు, కాపు పత్రిక నడిపిన వాళ్ళు 20 ఏళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. వాళ్ళు ఎవరండి అంటే, నేను అప్పుడప్పుడు కొన్ని సంక్లిష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి ఆవేశభరితమైనటువంటి ఉద్వేగపూరితమైనటువంటి వ్యాసాలు రాసి 100 మందిని ఇబ్బంది పెట్టి ఉంటాను. ఇప్పుడు వాళ్ళు పగ తీర్చుకుంటున్నారు. అంటే ఊరు పేరు లేని వాళ్ళకి ఇస్తున్నారు కదా అనేది అపప్రద. మొన్న ఎదుర్కొన్నారు అపప్రదని వాళ్ళు. ఎదుర్కొన్నారు. నేను అసలు వెళ్ళాను, మీరు వస్తారే కార్యక్రమానికి వెళ్ళారు, ఇన్విటేషన్ వచ్చిందిలేండి, వెళ్ళాను. అక్కడ కొంచెం రప్చర్ చేద్దాం అంటున్నాను కానీ మర్యాద, సభా మర్యాద కాదేమో. ఎవడో వచ్చి వాడికి ఇచ్చారండి. వాడు కాపుల్లో ఫస్ట్ పిహెచ్డీ వాడు చేశారంటారు. అక్కడ బాబా వలీరావు ఉన్నాడు, కుట్టే వెంకటాచార్యులు ఉన్నాడు, వీళ్ళంతా పిహెచ్డీ చేసిన వాళ్ళు. మరి డేట్స్ మనకు తెలియదు. నేను కూడా పిహెచ్డీ స్కాలర్నే. చేత కొంచెం ఒకసారి బాధ అనిపిస్తుంది. నేను 150 మంది నుంచి 200 మంది వరకు కాపురత్న అవార్డులు ఇచ్చానండి. రవీంద్ర భారతులు ఇక్కడక్కడ కాదు, రవీంద్ర భారతులు 12 ఏళ్ళు నిరంతరాయంగా ప్రతి సంవత్సరం. అది మీకున్నటువంటి ఆఖరి ప్రశ్న, విశేషమైనటువంటి అనుభవంతో రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారు? అది ఊహాజనితమైన ప్రశ్న. ఇది ఊహాజనితమైన ప్రశ్న. లేకపోతే మీకు తెలిసి ఉండి కూడా అడగచ్చు. అది మనం చెప్పలేము. చాలామంది నివేదికల ద్వారా తెలియజేస్తున్నారు. కానీ కాంపిటీషన్ ఈజ్ వెరీ టఫ్. అది మాత్రం పూర్తిరాలి. జగన్ మొహంలో కూడా కొన్ని మార్పులు కనపడుతున్నాయి. ఆయన అంత సంతోషంగా కనపడట్లేదు. అవును. ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం సంతోషంగా కనపడట్లేదు. నాకు ఇందులో చాలామంది తెలిసాను. ఈ ఎలక్షన్ వంగగీత గారితో మాట్లాడాను, ముద్రగడ పద్మనాభ గారితో మాట్లాడాను. నాకు వీళ్ళంతా పరిచయం. అవును, వాళ్ళతో అనుబంధం ఉంది కదా మీకు. కందులు దుర్గేష్ గారితో మాట్లాడాను, అవంతి శ్రీనివాస్ గారితో మాట్లాడాను, కురసాల కన్నబాబు గారితో మాట్లాడాను ఫోన్లో. నేను అందరితో ఎవరితో ఫోన్లో మాట్లాడాలి. సాహసం అనండి, లేకపోతే పరిచయం అనండి, ధైర్యం అనండి, అనుబంధం ఉంది కదా. నన్ను మాట్లాడాను. అందరూ ధైర్యంగా ఉన్నారు, ఎవరి బట్టి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. కందులు దుర్గేష్ గారు మన ఎడదోలు వచ్చారు. ఆయన మాత్రం ఒకటి చెప్పాను, సార్ మీరు మా ఎమ్మెల్యే అని చెప్పేశారు. దుర్గేష్ గారు మనం అంటే అభిమానంగా ఉంటాడు. అందుకని కాదు, కానీ అక్కడ మా నియోజకవర్గం కాబట్టి నాకున్న అక్కడ ఉన్నటువంటి స్వరూప స్వభావాలన్నీ తెలుసు కాబట్టి చెప్పేశారు. సరే మీరు మా ఎమ్మెల్యే అంతే, కావాలంటే మీరు మా ఊరు వెళ్ళండి. మా ఊరు వెళ్ళారు ఆయన, ఉప్పవరం వెళ్ళారు ఆయన. వెళ్తే మా ఇల్లు అది చూసారట అని చెప్పాడు. మీరు మా ఎమ్మెల్యే అని చెప్పారు, ఇంకంతకంటే ఏంటి. అదొకటి మాత్రం ధైర్యంగా చెప్పగలిగాడు. కొన్ని కూడా చెప్పొచ్చు కానీ భావ్యం కాదు, అంతకంటే. అవి డాక్టర్ జి హరిశ్చంద్ర ప్రసాద్ గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. ఈ అంతరంగ ఆవిష్కారం తెలుగు రాజ్యం వీక్షకులను ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం హరిశ్చంద్ర. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555. నమస్తే, నేను మోనిక.
తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.